హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీకెండ్ ప్లాన్ వచ్చేసి బెంగళూరు దగ్గరలో ఉన్న కైలాసగిరికి ట్రిప్ ప్లాన్ చేసాము. ట్రిప్ అనగానే మార్నింగ్ లేవగానే బండి తీసి బయలుదేరాము. నాకు ఎక్కడికన్నా పోవాలంటే ఆత్రం ఎక్కువ, నా బండికి ఆకలి ఎక్కువ. అలా నా బండికి మధ్యలో టిఫిన్ బ్రేక్ ఇచ్చిన తర్వాత అలా ముందుకు వెళ్ళే దారిలో కైవారం ఎంట్రన్స్ కనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. మెయిన్ రోడ్లో అంటే ఈ బోర్డు కనపడగానే ఇంకొచ్చేసినాం కైలాసగిరికి అనుకున్నాము. ఆడ నుంచి 5-6 కిలోమీటర్లే ఉంది, కానీ పోతుంటే దారి వస్తూనే ఉంది. అలా కింద మీద పడి ఎలాగో కైలాసగిరి దగ్గర చేరుకున్నాము. రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, స్లోగా వెళ్ళడం మంచిది. తర్వాత చూడండి, ఇట్లా దారి లేదు, లెఫ్ట్కి ఎత్తుకోండి అని చెప్పాడు. బండి పార్కింగ్ దగ్గరికి వేసిన తర్వాత ఇంకా బయలుదేరినాము. చూడండి, నా కూతురు నాకన్నా ముందుగానే మెట్లు ఎక్కుతున్నారు, అమ్మ కూతురు ఇద్దరు. గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత కిందికి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బయట నుంచి వ్యూ చూడండి ఇలా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో. ఎంట్రన్స్లోనే చిన్న గేట్ ఉంది. ఇక గేట్లో ఉంటే లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంటుంది. బయట ఎంత వేడి ఉన్నా కూడా లోపల చల్లగా ఉంటుంది. చూడండి గుహ ఎంత విశాలంగా ఉందో. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారు. లోపలికి వెళ్ళగానే విగ్రహం దర్శనమిస్తుంది. దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్ళగానే గుహ చిన్న చిన్న భాగాలుగా విభజించారు, చిన్న చిన్న గదులుగా చెక్కారు. ఎందుకో మేబీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విగ్రహం ప్రతిష్ఠిస్తారు కాబోలు. దాని తర్వాత కొంచెం ముందరికి పోగానే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందరికి పోగానే చతుర్ముఖ లింగం ఉంది, కానీ అక్కడ మనకు ఫోన్ అలో లేదు, అందుకే నంది. ఈ ఫోటో చూడండి, నాకు తెలిసి ఇన్ని విగ్రహాలు ప్రతిష్ఠించాలని సంకల్పం కాబోలు. చూడండి ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించాలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాని తర్వాత కొంచెం ముందరికి పోగానే స్థల పురాణం యొక్క బుక్కులు ఉంటాయి. దాని తర్వాత బయటికి వచ్చేసాము. దాని తర్వాత బయటకు వచ్చి కొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో ఫస్ట్ కాబట్టి అంతగా నాకు మాట్లాడేక అయితే. నా కూతురు చూడండి, నాన్న నీ చేతిలో మాట్లాడేక వేయలేదు, కానీ ఊరికే కొండను పైకి చూపించు నాన్న అని చెప్తుంది. చూడండి కొండ, ఒకసారి కెమెరా పైకి పెడతాను చూడండి ఎంత పెద్ద కొండ. దీని లోపల చెక్కారంటే ఆశ్చర్యమే. తర్వాత మా నమ్మకాలు మాకు ఉంటాయి కదా, చిన్నగా రాళ్ళు పేర్చి ముందుకు వెళ్ళిపోయాము. అలాగే కొంచెం కిందికి రాగానే పార్కింగ్, తర్వాత ఇక్కడ సముదాయ భవన అని ఉంది. ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుందంట డైలీ. మేము తొందరగా వెళ్ళిపోయినాము. చూడండి అన్నప్రసాదం ఉంటుంది. దాని తర్వాత కోతులు ఒకటే అన్నట్టు నా కూతురు కోతులతో ఆడుకుంటుంది. అక్కడి నుంచి ఇంకా చాలా క్షేత్రాలు ఉన్నాయి కొండకు పైకి పోతే. అలా అది చూసుకునేసి మాకు టైం లేదని మేము కిందికి వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది. చెరువు దగ్గర నుంచి వ్యూ చూస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కైలాసగిరి కొండ. దాని తర్వాత కిందికి వచ్చేసాము. వచ్చేటప్పుడు చూడండి వ్యూ ఎలా ఉందో. కొంచెం జాగ్రత్తగా పోండి, ఇక్కడ సింగిల్ రోడ్డు, వచ్చేకి పోయేకి ఒకటే రోడ్డు కాబట్టి కొంచెము చూసుకొని పోవాలా. అక్కడి నుంచి కిందికి రాగానే పక్కనే గుట్ట కింద పద్మనాభ గుడి ఉంది అని చెప్పారు. దగ్గరలోనే చిన్న చిన్న పల్లెటూరులో ఎంత మంచి దేవాలయాలు ఉన్నాయో చూడండి. మనం తిరగలేదంతే, కానీ చాలా క్షేత్రాలు ఉన్నాయి కర్ణాటకలో. దాని తర్వాత ఆ గుట్ట చూసుకొని గుట్ట లోపల ఉన్న దేవాలయానికి పోయాము. పద్మనాభ గుడి చిన్న పల్లెటూరులో ఎంత బాగుందో చూడండి. పూర్తి వీడియో తీస్తే బాగుండదని తీయలేదు. లోపల దేవాలయమే చూడండి, అక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో. బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. దాని తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేసాము. అక్కడి నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్ పునుగులు చేసి తినేసాము. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ అయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.